అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేఘాస్ కిచెన్ అనమాట. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి మన రెసిపీలో చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే పెద్ద గల అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 kg వరకు అయితే చేపలు తీసుకుంటున్నాను. సో అందుకని పెద్ద కళ అయితే పెట్టుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. సో ఇప్పుడు ఉల్లిపాయలు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాను. ఇది ఒకసారి కలిసినంత వరకు కలుపుకోవాలి. అండ్ అలాగే అందులో ఉప్పు, కారం, అలాగే పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా దగ్గర అయిన తర్వాత మనం ఫస్ట్గా తీసుకున్న చేప ముక్కల్ని అయితే వేసుకోవాలి. ఇది బాగా కలిపి మూతనైతే పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టయితే వస్తుంది. ఇప్పుడు టమాటా పేస్ట్ని కూడా వేసుకొని అలాగే లాస్ట్లో చింతపండు ప్యూరీని కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చేపలు అనేవి చాలా బాగుంటాయి. అండ్ లాస్ట్లో గరం మసాలా, ఫిష్ మసాలా కూడా వేసుకోవాలి. చేపలను ఎక్కువగా కలుపుకూడదు, అప్పుడే టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఫైనల్గా ధనియాల పొడి కూడా వేసుకొని నేనైతే ఒకసారి మొత్తం కలిసిన విధంగా కలుపుకొని ఇక్కడ ఈ స్టేజ్లో అయితే సాల్ట్ని చూసుకోవాలి. సో మనం తక్కువ అయితే ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మూత అయితే పెట్టుకుంటున్నాను. చూసాను కదా, ఇక్కడ చేపలు అయితే చాలా బాగా కుక్ అయ్యాయి అన్నమాట. ఎంతో టేస్టీగా ఈజీగా అంటే 15 నిమిషాల్లో వండుకొని వేడివేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.